నమస్తే. మావోయిస్టులకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. బిగ్ షాక్ కాదు, మావోయిస్టు ఉనికికే ఇక ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మావోయిస్టు పార్టీకి ఒక కీలకమైనటువంటి ఒక అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా కాసేపటి క్రితమే చనిపోయినట్టుగా ఏపీ డీజీపీ ప్రకటించడం జరిగింది. సో మావోయిస్టు పార్టీలో ఇప్పటికే చాలామంది లొంగిపోతున్నటువంటి తరుణం, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి దశలో మావోయిస్టులు అయితే ఇక కోలుకోలేనటువంటి విధంగా ఈరోజు ఒక చావు దెబ్బ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒక పక్కన మల్లోజులు లాంటి ఆషన్న లాంటి వ్యక్తులు చనిపోవడం, లొంగిపోవడం, మరొక పక్కన నంబహల కేశవరావు లాంటి వాళ్ళు చనిపోవడం. సో ఇటీవల మనం తరచుగా చూస్తా ఉన్నాం. దరిదాపుగా ఈ సంవత్సర కాలంలోనే 800 మందికి పైన మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఇక ఉన్నటువంటి దాంట్లో భాగంగానే దేవుజీ, తిప్పిరి తిరుపతి అండ్ ఉన్నటువంటి మావోయిస్టులలో అగ్రనేతలుగా కేవలం ఇద్దరి పేర్లే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. సో ఇద్దరి పేర్లలో ఒకటేమో హిడ్మా అయితే ఇంకోటేమో తిప్పిరి తిరుపతి. సో దీంట్లో తిప్పిరి తిరుపతి కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నాడని చెప్పేసి ఒక పక్కన ప్రచారం అవుతుంటే, మరో పక్కన హిడ్మా సైతం కూడా 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి హిడ్మా ఈరోజు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కూంబింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏపీ రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి మారటిపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఎదురుపడ్డటువంటి మావోయిస్టులకి అండ్ కేంద్ర బలగాలకి ఎదురుకాల్పులు జరగడం జరిగింది. దాంట్లో ఒక పక్కన హిడ్మాతో ఉన్నటువంటి 6 సైతం కూడా చనిపోయినట్టుగా ఏపీ డీజీపీ ప్రకటించడం జరిగింది. దీంట్లో మావోయిస్టులు పూర్తిగా మార్చి 31 వరకు అంతం చేస్తామని కేంద్రం ఏదైతే చెప్పిందో, సో దానికంటే ముందే మావోయిస్టుల యొక్క ఉనికి అయితే ఇంకా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆయనతో పాటు మావోయిస్టు అగ్రనేత అయినటువంటి